ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్సీ తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్, స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్సీ దీపావళి ధమాకా ఆఫర్స్ తో. ఇక మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా దివాళీ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. పండుగని అంతా ఏ విధమైన ఇదిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇదే విధంగా పండుగ కొనసాగుతుంది. పండుగ వాతావరణానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి అటు హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి అంజుమా లైవ్లో జాయిన్ అవుతున్నారు. అంజుమా, మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరి ఇంటి ముందు క్రాకర్స్ అనేవి వెలుగుతూనే ఉన్నాయి. దీపావళి సంబరాలు ఏ విధంగా కొనసాగిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు అంజుమా? రత్న, దీపావళి వేడుకలు ఎంతో సంబరంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా క్రాకర్స్ కాలుస్తూ ఎంతో సంతోషంగా కూడా దీపావళి వేడుకలను అయితే జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం ముషీరాబాద్లో ఉన్నటువంటి జయలక్ష్మి టవర్స్లో ఉన్నాము. ఇక్కడ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కలిసి వచ్చి ఇక్కడ సంబరాలలో పాల్గొంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు కూడా ఎంతో సంతోషంగా క్రాకర్స్ కాలుస్తూ టపాసులు పేలుస్తూ ఈ దీపావళి వేడుకలను అయితే జరుపుకుంటున్నారు. నగర వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అంబరాన్నంటే విధంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీపాల వెలుగులతో ప్రతి ఇల్లు కూడా ఎంతో అందంగా కలకలలాడుతోంది. అదేవిధంగా విద్యుత్ దీపాలతోటి అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇళ్ళన్నీ కూడా కలకలలాడిపోతున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే కూడా గల్లీ గల్లీ తేడా లేకుండా ఎక్కడ చూసినా టపాసుల మోతే కనిపిస్తోంది. చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, భూచక్రాలు, కలర్ పాట్స్, ఇలా తీరొక్క రకాల టపాసులను కాలుస్తూ అందరూ ఎంతో సంతోషంగా దీపావళి వేడుకలను కూడా జరుపుకుంటున్నారు. సో ఒక్కసారి అపార్ట్మెంట్ వాసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దీపావళి వేడుకలను అయితే వారందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా అయితే జరుపుకుంటున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళంతా కూడా ఎంతో జాగ్రత్తగా సేఫ్ దీపావళిని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఒకసారి అపార్ట్మెంట్ వాసులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మరి ప్రతి సంవత్సరం దీపావళి వేడుకలు వాళ్ళు ఏ విధంగా జరుపుకుంటూ ఉంటారు, ఈసారి ఎలా ఉంది అనేది. హలో మ్యామ్, సో చూస్తున్నాము చాలా సేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా దీపావళి సెలబ్రేషన్స్ ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి సంవత్సరం దీపావళి ఎప్పుడు వస్తుందో పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా దీంట్లో దీపాలు వెలిగించుకుంటాము, పిల్లలకి నచ్చిన స్వీట్స్ చేసుకుంటాము. సో కుటుంబ సభ్యులతో అత్తమ్మ పేరెంట్స్ తోటి చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇల్లంతా కూడా ఎంతో అందంగా అలంకరించుకుంటూ ఉంటాము, లక్ష్మీదేవి పూజ కూడా చేసుకుంటూ ఉంటాము. మరి ఈ రోజు అంతా కూడా మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? సో ఇంటి ముందు చక్కగా రంగోలీ వేసుకున్నాము. సో చేతనైన స్వీట్స్ చేసుకున్నాము. అమ్మ నాన్న అత్త మామతో కుటుంబ సభ్యులతో చక్కగా విందు చేసుకున్నాము. సాయంత్రము లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్నాము, ఇంట్లో దీపాలు పెట్టుకున్నాము. సో చూడొచ్చు, నిజంగా దీపావళి పండుగ వస్తుంది అంటే ఆ లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఇంటి ముందు రంగురంగులతోటి ఎంతో మంచిగా ముగ్గులు వేసుకొని ఆ అమ్మవారిని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి పూజను చేసుకొని ఆ తర్వాత అందరూ కూడా కుటుంబ సభ్యులతోటి వాళ్ళ ఇంటి ముందు ఎంతో సంతోషంగా క్రాకర్స్ కాలుస్తూ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఆ రాకెట్స్ అవన్నీ కూడా ఆకాశంలోకి వెళ్ళి ఏ విధంగా వెలుగులను జిమ్ముతున్నా ఏంటి అనేది కూడా. అంటే మన జీవితంలో కష్టాలు, బాధలు అనే చీకట్లు తొలగిపోయి సంతోషాలు రావాలి, ప్రతి ఒక్కరికి విజయాలు కలగాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ దీపావళి పండుగను జరుపుకుంటూ ఉంటాము. చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి ప్రతీకగా మనం అందరం కూడా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఆ రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత రామరాజ్యం స్థాపించడము, అదే విధంగా మనకి పాండవులు కూడా తిరిగి మళ్ళీ రావడము. సో ఇదంతా కూడా మనకు ఈ పురాణ ఇతిహాసాలలో కూడా దీపావళి పండుగకు సంబంధించి అనేక రకాల కథలు కూడా ఉన్నాయి. ఇక దీపావళి పండుగ వస్తుంది అంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఈ వేడుకలను అయితే జరుపుకుంటూ ఉంటారు. ధనత్రయోదశి నుంచి బాయిదూజ్ వరకు 5 రోజుల పాటు అంబరన్ అంటే విధంగా దీపావళి పండుగ వేడుకలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాడవాడలా మనకి క్రాకర్ స్టాల్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా మనకు తీరొక్క రకాల క్రాకర్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీలలో కూడా మనకి వస్తున్నాయి. ఇక పొల్యూషన్ తగ్గించడానికి గ్రీన్ క్రాకర్స్ కూడా వచ్చాయి. సో చిన్నపిల్లలకి సంబంధించి కూడా వాళ్ళు కూడా సేఫ్ దీపావళిని సక్సెస్ఫుల్గా అంటే ఎంతో సంతోషంగా వారందరూ కూడా జరుపుకునేందుకు సో చిన్నపిల్లలకి సంబంధించి కూడా విభిన్న రకాల టపాసులు అనేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక పెద్దలు కూడా ఎంతో సంతోషంగా అయితే దీపావళి పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఒక్కసారి
చూడొచ్చు ఆ క్రాకర్స్, ఆ చిచ్చుబుడ్లు అవన్నీ కూడా ఎంత బాగా వెలుగుతున్నాయో. ప్రతి ఒక్కరి మొహాలలో కూడా మనకు ఆ వెలుగు అనేది కనిపిస్తోంది. సో ఇన్ని రోజులు అంటే మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే దీపావళి పండగ వచ్చిందంటే ఆ బాధనంతా కూడా మరిచిపోయి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ వేడుకలను అయితే జరుపుకుంటూ ఉంటారు. సో ఒకసారి చూడొచ్చు, నిజంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఏజ్ తోటి సంబంధం లేకుండా అందరూ ఎంతో సంతోషంగా మనకి వేడుకలలో అయితే పాల్గొంటున్నారు. ఇక నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ప్రతి చోట మనకు ఇదే విధమైనటువంటి వేడుకలు కనిపిస్తున్నాయి. ఈరోజు రాత్రంతా కూడా మనకు ఆకాశంలో ఆ మిరుమిట్లు గొలిపేటువంటి ఆ వెలుగులు అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. అదేవిధంగా ప్రతి చోట కూడా దీపావళి వేడుకలు ఇంతే ఘనంగా జరుగుతూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ అంశుమ.